వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. గాలి సాయికృష్ణ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సాయికృష్ణ ఎక్కడున్నాడు, అతని పరిస్థితి ఎలా ఉంది అనే ప్రశ్నలు ప్రజలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వేళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్లి సాయికృష్ణ తల్లిని కలిసి పరామర్శించారు. ఈ రెండేనయ్యా నాకు ఏదో ఒకటి ఇస్తే నేను పలానా తారీఖున పలానా నేను దానం చేసుకుంటా, అంతకన్నా నాకేం వద్దయ్యా. నేను ఆల్రెడీ కష్టాలు పడి బతికానయ్యా. మనం మే 9 నుంచి ఆ తర్వాత ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ చేసినాము, కమిషనర్ సిపి దగ్గర చేసినాము. వచ్చారండి, నాకు ఫోన్ చేసి మా అబ్బాయిని చంపేస్తున్నారంట కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో, ఎవరన్నా జర్నలిస్ట్ ని తీసుకొని రమ్మని చెప్పారు, అర్జెంట్ గా రామా అని అన్నా. సరే ఆ రోజు సాయంత్రం నేను వెళ్ళాను. వెళ్ళి ఏంటండి సిస్టర్ చెప్పింది, నీ కొడుకుని చంపేస్తాను, నువ్వు దండ రెడీ చేసుకోన్నారంట. ఎందుకన్నారు, మీరు చంపేస్తాను అన్నారు, దండ రెడీ చేసుకోమన్నారు. 9వ తారీఖు 9వ తారీఖు కాదండి, తర్వాత వెళ్ళానండి. వెళ్తే బయట అడిగితేనేమో అశోక్ అనే కానిస్టేబుల్ ఉన్నాడమ్మా, ఉన్నాడు పంపిస్తామని చెప్తున్నారు. ఎస్ఐ గారిని అడిగాను, ఎస్ఐ గారు ఏమో పైన ఉన్నాడమ్మా అని చెప్తున్నారు. సిఏ గారి దగ్గరికి వచ్చి అడిగాను, అడిగితే ఆయన సరిగ్గా సమాధానం చెప్పట్లా. ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారని నేను ఇంటికి వచ్చేసామా, నువ్వు రా రేపు పొద్దున్న తీసుకొని వెళ్తాను. మళ్ళీ ఈవిని తీసుకొని వెళ్ళాను. రెండో రోజు మళ్ళీ వెళ్ళానండి. ఏంటి వాళ్ళు తేడాగా ఉన్నారు, సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు, అసలు పిల్లోడు ఉన్నాడో లేడో చెప్పట్లేదు. ఈవిడ చూసింది కొట్టడము, అబ్బాయి కేకలు వినటము, ఈ బాబుతో పాటు ఇంకా 4 నా సబ్జెక్టులు ఆ సెల్లో వేయటము, వాళ్ళందరినీ పంపించేశారు మన సబ్జెక్ట్కి. కానీ ఈ పిల్లని పెట్టలేదు. వాళ్ళ ముందే ఈయన్ని బాగా కొట్టారు, తలకి దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయాడు. కాళ్ళ గోళ్ళు తీసేసారు. ఒక డాక్టర్ని పిలిచి కాళ్ళ గోళ్ళు తీయించారండి. ఈ చేతులు 2 చేతులు వేసేసారు, 2 చేతులు బాధలో నా తల్లికి ధైర్యం చెప్పారు. న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కూడా ఇచ్చారు. ఇవన్నీ మీరు చూసినారా? చూసాము. లాస్ట్ టైంలో పిల్లాడు మా అమ్మని చూపించండి, ఇలా ఏలాడు పడిపోయి మా అమ్మని చూపించండి, మా అమ్మని చూపించండి అని. ఆఖరి టైంలో అప్పుడు కూడా వాళ్ళ మనసు కరగలేదండి. ఇద్దరు నడవలేకపోతే 2 కానిస్టేబుల్స్, బాబురావు ఇంకోటి పేరు ఉంది అశోక్, భుజం మీద చెరొకళ్ళు పట్టుకుని ఈడ్చుకొని పైకి వెళ్ళి పడేశారండి. మా కళ్ళ ముందు కాదండి, మా లాయర్ గారు చెప్పారు. ఇంకో లాయర్ గారు చూసి వచ్చి చెప్పారండి, వీళ్ళ బాబుతో పాటు అదే సెల్లో ఉన్న వాళ్ళు చెప్పారు. చెప్తే నేను మళ్ళీ 4 అడ్వకేట్స్ తీసుకొని వెళ్ళాను. మాకు మాత్రం చూపించట్లా, వీళ్ళకి అమ్మకు తెలుసు. చూస్తున్నాను దాసేస్తున్నారు, పైనుంచి కేకలు వినపడుతున్నాయి, నాకు కొట్టే కొట్టుడు వినపడుతుంటే కిందకు వచ్చి ఇదండి మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి రా కేక, నేను వెళ్ళిపోతాను, మా అబ్బాయిని చూపించండి, మా అబ్బాయిని చూపించండి అంటే, ఒకసారి చూపించండి అయ్యా, పోనన్నా చేపించండి అయ్యా, ఆడు చూడందే ఉండలేడయ్యా, నా బిడ్డను అంత అన్యాయం చేశాడయ్యా, నాకు చెప్పాడయ్యా, 2 సార్లు చెప్పాడయ్యా. ఒక తల్లి తన కుమారుడు ఆచూకీ కోసం ఆందోళన చెందాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, ఈ కేసులో పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. డీజీపీ కంప్లైంట్ చేశాను. అక్కడి నుంచి కమిషనర్కి వచ్చింది ఆ లెటర్, తీసుకున్నారు, సైలెంట్ అయిపోయారు, ఏం పట్టించుకోలే. హ్యూమన్ రైట్స్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ధర్నా చేసి హైకోర్టులో రిట్ చేసాం. సిపి దగ్గరికి ఎప్పుడైతే ఈ కంప్లైంట్ వచ్చిందో, వాళ్ళ స్టేషన్ నుంచి మా దగ్గరికి వచ్చి జరిగింది ఏదో జరిగిపోయింది, సైలెంట్ అయిపోండి, మీకు అంత ఇస్తాం ఎంత ఇస్తాం అని అంటున్నారు. కానీ అసలు బాబుని చూపించాడు, ఏం జరిగింది ఏంటి, ముందు అసలు పిల్లోని చూపించండి, ఉన్నాడా లేడా అని అంటే జరిగింది ఏదో జరిగింది, కవరప్ చేయడానికి అసలు విషయం కరెక్ట్గా చెప్పట్లా. ఇకపోతే ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి. ఒకవైపు సాయికృష్ణ కుటుంబం న్యాయం కోరుతుంది, మరోవైపు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఈ కేసులో అసలు నిజాలేమిటి? ప్రజల సందేహాలకు సమాధానం ఇప్పుడు లభిస్తుంది. బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ఇలాంటి కీలక రాజకీయ సామాజిక అంశాలపై విశ్లేషణలో చూస్తూనే ఉన్నాడు వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.